ఏపీలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా వైసీపీ అధిష్టానం రిలీజ్ చేసినటువంటి మూడో జాబితాలో కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3 సెగ్మెంట్లలో అభ్యర్థులను మారుస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కోడుమూరు నియోజకవర్గంలో కూడా కొత్త అభ్యర్థిని అధిష్టానం నిర్ణయించడం జరిగింది. అదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కోడుమూరు ఎమ్మెల్యే ప్రెసిడెంట్ సుధాకర్ సార్ ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి, ఈరోజు అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, ఎలా ముందుకెళ్తా ఉన్నారు? ఖచ్చితంగా అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని శిరోధాయం వహించాల్సిందే. ఎందుకంటే మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు 2024లో ఖచ్చితంగా పేదల కోసం ఏ విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలంటే కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. కాబట్టి మాలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉండేవి, ఖచ్చితంగా ఆ లోపాలు మనం రేపు ప్రజాక్షేత్రంలో ఓడిపోకూడదనే ఆలోచనతోనే కొత్త అభ్యర్థులు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని స్వాగతించాల్సిందే ఎవరైనా సరే. ఖచ్చితంగా స్వాగతించినప్పుడే ప్రజాక్షేత్రంలో మనం నిలబడగలుగుతాం. మన లోపాలని మనం ఒప్పుకోవాల్సిందే. దాన్ని ఆ లోపాల్లో నాలో ఉండొచ్చు కాబట్టి దాన్ని ఖచ్చితంగా కొత్త అభ్యర్థికి ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఖచ్చితంగా ఆ మైలేజీ ఏ విధంగా అయితే జగన్ అనుకున్న మైలేజ్ని ఖచ్చితంగా అభ్యర్థికి వస్తుందనే నమ్మకంతోనే కొత్త అభ్యర్థులు పెడతారు. మాలో మేము ఈ 5 సంవత్సరాల్లో కొన్ని చోట్ల పని చేయకపోయి ఉండొచ్చు, కొన్ని చోట్ల పని చేయొచ్చు. కాబట్టి లేకపోతే ప్రజలకి మేము ఒకవేళ అందుబాటులో లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఆ సర్వేలో కొంచెం తక్కువ ఉండొచ్చు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా దాన్ని అయితే నా పర్సనల్గా యాజ్ ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను. దానికైతే మనం చూడొచ్చు, అంటే ఈ సతీష్ పేరుని ఖరారు చేసి అధిష్టానం కోడుమూరు ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అయితే స్థానికత కాదు సతీష్ అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే మీ పార్టీ క్యాడర్ కావచ్చు, మీరు కావచ్చు, ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా ముందుకెళ్తారు? నియోజకవర్గంలో ఆ ప్రజలు వారికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంట. ఆయన కర్నూలు జిల్లా వాసి, అది తప్పది. ఆయన ఇక్కడ ఉండే వ్యక్తి కానీ అనేది తప్పది. ఆయన యాక్చువల్గా మీరు ఆధార్ కార్డు అన్నీ చూడండి, ఆయన ఎక్కడ ఉందో తెలుసు. అది ఆయన కర్నూలు జిల్లాలో కర్నూలు మధ్య జోలాపురం దగ్గర ఎప్పటి నుంచో దాదాపు 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ కానీ. కాబట్టి స్థానికుడు కాదు అనేది తప్పది. మీరు ఏంటంటే ఆదిమూలపు సురేష్ గారు అక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నాడు కాబట్టి, వాళ్ళ అన్న అక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన కూడా అక్కడ వ్యక్తి అని అనుకుంటారు. వ్యాపారపరంగా అన్ని కాలేజీలు ఉండొచ్చు, ఎక్కడంటే అక్కడ కాలేజీలు ఉండదు. అంత మాత్రాన ప్రకాశం జిల్లా వాసి కాదు, ఆయన కర్నూలు జిల్లా వాసి. ఆయనకి డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అదేవిధంగా ఇక్కడ బీఈడి కాలేజీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆయన ఇక్కడే ఉన్నాడు ఎప్పటి నుంచో. కాబట్టి అది తప్పది. అది మీడియా సృష్టిస్తున్నారు, అదే తెలుగుదేశం నాయకులు సృష్టించే ఒక అపోహ మాత్రమే అది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2 సెగ్మెంట్లలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. పేరుకే ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లుగా ఉన్నాయి. మొత్తం నడిచేదంతా రెడ్లదే అని చెప్తా ఉన్నారు. ఆ రెడ్లే మీకు ఈ సీటుకి ఈరోజు పన్నాగం పడ్డారంటారా? తప్పండి. అది 100% తప్పది. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు 5 సంవత్సరాల్లో పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. ఎక్కడ కూడా మీరు చూసుకోండి, 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే నేను దాదాపు ప్రతి ఒక్క గ్రామానికి తిరుగుతూ దాదాపు 10-15 సార్లు, 20 సార్లు, 100 సార్లు కూడా పోయిన గ్రామాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని గ్రామాల్లో అయితే దాదాపు ఇప్పుడు గూడూరు నగర పంచాయతీ అంటే 100 సార్లు పోయింటాం అక్కడ ఆ గ్రామానికి. అదేవిధంగా బెలగాలికి ఒక 50-60 సార్లు పోయింటాం. కోడుమూరు కూడా ఒక 70-80 సార్లు పోయింటాం. అట్లా చాలా గ్రామాలకు తిరిగాము. అది తప్పది. ఎప్పుడైనా సరే ఒక సామాజిక వర్గాన్ని మనలో లోపం పెట్టుకొని మనం పని చేయలేక ఖచ్చితంగా ఇంకా సక్సెస్ అంటే పని చేయట్లేదని నేను చెప్పట్లేదు, పని చేశాను, ఇంకా బాగా పని చేయాల్సింది. పని చేశాను నేను అనుకుంటే సరిపోదు, ప్రజలు కూడా ఖచ్చితంగా దాన్ని ఓకే చేయాలా. కానీ నేనైతే నా మనస్ఫూర్తిగా పని చేశాను, కానీ ఇంకా కొంచెం బాగా బెటర్గా పని చేయాల్సింది. సో అది ఆ పని చేయకపోవడం వల్ల నాకు సీట్ రాలేదు. అంతేకాని ఏదో ఒక సామాజిక వర్గాన్ని మీరు కూడా మీడియాలో ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం, అది తప్పది. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు మాకైతే. ఈ 5 ఇయర్స్లో చూసుకున్నట్లయితే ఒక డాక్టర్ వృత్తిలో ఉంటున్నటువంటి మీరు ఈ పొలిటీషియన్ అయిన తర్వాత మీ సామాజిక వర్గం కావచ్చు, మీ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? నియోజకవర్గంలో ఆ ప్రజలు మీ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? మీ అనుభవాలు ఎలా ఉన్నాయంట? అయితే నేను పర్సనల్గా అయితే నా ఎదురుగా మాట్లాడరు కదండి. మామూలుగా ఇప్పుడు మీరు వచ్చినా కానీ మీ గురించి మీ ఎదురుగా గొప్పగా మాట్లాడతారు. అది నేను కరెక్ట్గా అది చెప్పలేను. ఎందుకంటే మనం లేనప్పుడు మాట్లాడుకునేది మీకు తెలుస్తుంది, నాకు కాదు.
మీ ఎదురుగా ఉన్నప్పుడు పొగిడేది కాదు కదా, ఎదురుగా ఉన్నప్పుడు ఎవరైనా పొగుడతారు, అది కాదు. ఎదురుగా లేనప్పుడు మన గురించి మాట్లాడుకుంటే అప్పుడు మనకు తెలుసు అది గ్రేట్నెస్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు మీ ఎదురుగా ఏం మాట్లాడతారో, సార్ బాగా మంచోళ్ళు సార్ మీరు అదే అంటే కానీ అది కాదు. మేము లేనప్పుడు మా గురించి మాట్లాడుకున్నప్పుడు మంచిగా మాట్లాడుకున్నప్పుడు అయితే మనం దాన్ని ఓకే చేయాలి. కానీ ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటారు మీడియా వాళ్ళకి మీకు తెలియాలి, నాకైతే తెలియదు. కాబట్టి నేనైతే నా వరకు నేను చెప్పాను కదా, నేనైతే పని చేసుకుంటూ పోయినాను. గత 5 సంవత్సరాలు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఒక్క కార్యక్రమం కూడా తూచా తప్పకుండా నేను ప్రతి ఒక్క కార్యక్రమం చిన్న కార్యక్రమాన్ని దాన్ని అసలు కార్యకర్తల సాయంతో, నాయకుల సాయంతో, జగనన్న అభిమానులతో ఖచ్చితంగా నేను 100% 100% పని చేసుకుంటూ ముందుకెళ్ళాను. కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఉన్నటువంటి కోడుమూరులో వాటర్ సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, లేదా వలసలు వెళ్తున్న పరిస్థితులను చూసి ఉంటారు. అంటే అలాంటి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం చేశారంటారు? మీరు ఉన్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎలాంటి మేలు చేశారంటారు? ఖచ్చితంగా నేను నా వరకు నేనైతే ఎప్పుడు కూడా రైతుల పరంగా నేను ఎక్కడైనా రైతులకు పంట పొలాలకి డ్రింకింగ్ వాటర్ లేదు, సాగునీరు లేదంటే ఖచ్చితంగా అధికారులతో పోరాడి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఆన్ చేయడం కానీ, గాజుల నుంచి కూడా నీళ్ళు అందియడం కానీ, ఎల్ఎల్సి నుంచి నీళ్ళు అందియడం కానీ, ఇలాగా ఖచ్చితంగా రైతుల కోసం సాగునీటి కోసం ఫైట్ చేశాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు పడితే అప్పుడు ఒకవేళ పొరపాటున వర్షాలు లేక డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే ఎప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో ఇమ్మీడియట్గా అక్కడున్నే కార్యకర్తలు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీ నాకు తెలియజేస్తే ఎమ్మడే రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఎప్పటికప్పుడే తాగునీరు కానీ సాగునీరు కానీ రెక్టిఫై చేసుకుంటూ పోయాం ఈ 5 సంవత్సరాల్లో. కాబట్టి కోడుమూరులో అయితే నీకు డ్రింకింగ్ వాటర్ది సమస్య ఉంది. అది డ్రింకింగ్ వాటర్ది ఆల్మోస్ట్ టెండర్ స్టేజ్కి ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా వచ్చింది. అప్పుడు కాంట్రాక్టర్ రాలేదు, ఒక 1 year బ్యాక్. మొన్న రీసెంట్ కూడా మళ్ళీ ఇంకో టెండర్ కూడా పెట్టారు. కాబట్టి అదైతే శాంక్షన్ అయితే అయింది, దాదాపు 27 కోట్లతో శాంక్షన్ అయింది. 2019లో వైసీపీ అధిష్టానం మీకు సీటు కేటాయించిన సందర్భంలో మీ ఫీలింగ్ ఎలా ఉండింది? నిన్న సీటును సతీష్కు కేటాయించారు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఆ సందర్భాలు ఎలా గుర్తు చేసుకున్నారంటారు? ఏం లేదు, నాకు యాక్చువల్గా నేను ఎమ్మెల్యే అనేది పక్క పెడితే నేను ఫస్ట్ మొట్టమొదటిసారిగా నేను జగనన్నకి అభిమానిని. ఒక అభిమానిగా ఉండి ఎమ్మెల్యే అనేది ఒక పక్కన ఒక క్వాలిఫికేషన్ అంతే. అంటే అనుకున్నారా సార్ మీ పేరు ఈ థర్డ్ లిస్ట్లో మీ పేరు ఉండకుండా ఉంటుందని మీరు అనుకున్నారా ముందే? అది ఇప్పుడు ఒకటి మనం గెస్ చేయలేం కదా, ఏదైనా సరే మన వరకు మనము బాగా పనిచేస్తున్నాం అనుకుంటాం, అవతల ఇప్పుడు అందరూ కరెక్ట్గా అని మనం అనుకోలేం కదా. కాబట్టి కరెక్ట్ మనం ఎప్పుడూ గెస్ చేయలేము అది. కాబట్టి నేను కూడా ఏమనుకున్నా అంటే ఖచ్చితంగా నాలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, నేను చేసుకోలేకపోయినాను. దానివల్లనే ఖచ్చితంగా మళ్ళీ ఆ సమస్యలు మనం తెలుసుకున్నప్పుడు మనిషి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ దారిలోకి వస్తాం. మనం ఆ తప్పుని అట్లే తప్పులేదు అనుకుంటా ఉంటే మళ్ళీ అదే స్టేజ్లో ఉంటాం. ఆ తప్పుని తెలుసుకొని మళ్ళీ దారిలోకి వచ్చినప్పుడే దాన్ని మళ్ళీ లీడర్గా గుర్తించి మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకి ఖచ్చితంగా ఏదో విధంగా న్యాయం చేస్తారు. వైసీపీ అధిష్టానం నుంచి మీకు ఎలాంటి పిలుపు వచ్చింది? రానున్న రోజుల్లో మీరు పొలిటికల్గా ఎలా ఉండబోతుంది, దాని గురించి ఏదైనా సంకేతాలు ఏదైనా పంపించారంటారా? అంటే మాట్లాడడం ఏదైనా జరిగిందా సార్? ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలని అందరూ కూడా పిలిచి మాట్లాడిన తర్వాతనే ఇవన్నీ క్లియర్ చేసేది. నేను కూడా ఎందుకంటే జగనన్న అభిమానం కొద్దే నేను ఇంత పెద్ద పార్టీ ఆఫీస్ 10 సెంట్లలో పార్టీ ఆఫీస్ పెట్టుకొని, కోడుమూరులో ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకొని, ఇలాగంటే ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకొని కార్యకర్తలు ఖచ్చితంగా ఒక హాల్ట్ ఉండాలి, వచ్చినప్పుడు కూర్చోబెట్టాలనే ఇంతవరకు కోడుమూరు చరిత్రలోనే ఒక పార్టీ ఆఫీస్ లేదు. నేను ఖచ్చితంగా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ పెట్టుకొని ఈ కార్యకర్తలు కూర్చోబెట్టి 5 సంవత్సరాల్లో మాట్లాడుకుంటూ ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజాశక్తిలో ఉంటాను, పార్టీ కోసం పనిచేస్తాను, అన్న ఏం చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి అది మనం ఖచ్చితంగా దానికోసం పోరాడుతూ ఉండాల్సిందే. నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చినంత మాత్రాన ప్రజల్లో ఉండేటటువంటి వ్యతిరేకతను ఎలా మార్చగలుగుతారు, ఎలా ముందుకెళ్తారు అంటారు? అంటే ఇప్పటికే దాదాపు మన కోడుమూరు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇటు హర్ష కావచ్చు లేదా మీ వర్గం ఇట్లా 2-3 వర్గాలుగా ఉన్నాయి. ఎలా ముందుకెళ్తారు అసలు? నిజంగా జనాలు వైసీపీ పార్టీకి బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయంటారా ఈసారి? అంటే క్యాండిడేట్లను మారుస్తూ ఉన్నారు, క్యాండిడేట్లను మార్చినంత మాత్రాన వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు వారి యొక్క వ్యతిరేకతను మార్చగలరు? అసలు ప్రజా వ్యతిరేకత అనేది లేదండి. ఇది ఓన్లీ మీడియా సృష్టి మాత్రమే. సోషల్ మీడియాలో కావచ్చు, ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, ఇది ఓన్లీ మీడియా సృష్టి. ప్లస్ ఏదైతే అసమ్మతిగా ఉండే తెలుగుదేశం నాయకులు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కలిసి
మనల్ని ఏదో విధంగా జగనన్న ఈ విధమైన పరిపాలన తీసుకొచ్చారు, ఇంత బ్రహ్మాండమైన పరిపాలన తీసుకొచ్చారు కాబట్టి ఏదో విధంగా ఇప్పుడు నన్ను తీసేశారు, నాలో అసలు నిన్ను నుంచి ట్రోల్ చేస్తున్నారు, పార్టీ మారుతారు అని అంటే ఏదో విధంగా అంటే దీన్ని ఏదో విధంగా చెడుగా తీసుకుపోవాలి, అంతేగాని మన మనోభావాలు దెబ్బతింటామని ఎప్పుడు కూడా అనుకోవట్లే ఎవరు కూడా. కాబట్టి పార్టీ అధిష్టానానికి మీరు సపోర్ట్ చేసినా మీ వర్గం వారు సపోర్ట్ చేస్తారంటారా సార్? అంటే మీ వర్గానికి సంబంధించినటువంటి వారు కొంతవారు అసమ్మతిగా ఉన్నారు, అయితే వారు ఇతర పార్టీలకి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాదే నేను ఒకటి చెప్తానండి, నాకంటూ వర్గాలు ఏమి లేవు. నేనేందంటే ఇప్పుడు మనము క్లోజ్గా ఉంటాము అందరితో కూడా, క్లోజ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రిలేషన్ ఎవరికైనా యాజ్ ఏ హ్యూమన్గా లేకపోతే యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ ఎమ్మెల్యేగా, యాజ్ ఏ పొలిటీషియన్గా రిలేషన్ బాగా పెరిగినంత మాత్రాన మన వర్గము లేకపోతే ఇంకో వర్గము అదే తప్పది. ఎప్పుడైనా సరే ఈ వర్గాల వల్లనే ఇంతకుముందు ఫ్యాక్షన్లు తయారైనాయి. ఆ వర్గాలు ఉండకూడదనే జగనన్న ఈ విధానం పరిపాలన తీసుకొచ్చాడు. కాబట్టి నాకంటూ వర్గాలు ఏం లేవు, ఖచ్చితంగా అందరం కూడా ఒకటే వర్గమే, జగనన్న వర్గమే. దాంట్లో ఏముందని చెప్పండి. ఇప్పుడు మన రాష్ట్రం అంతా 85% ఆఫ్ ది బెనిఫిషియర్స్ మనం లబ్ధి పొందుతున్నాం అంటే ఏంది వర్గాలు? తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదా సంక్షేమ పథకాలు? కాబట్టి వాళ్ళు పరిపాలనలో సౌలభ్యం వాళ్ళు తీసుకోవట్లేదా? ఇంతకుముందు జన్మభూమి కమిటీలో వాళ్ళు చూడండి, మన జన్మభూమి కమిటీలు కావాలని అంటారు. ఇంత మంచి వ్యవస్థను కూడా తప్పుపడుతున్నారు లాస్ట్కి. కాబట్టి అది రాంగ్. కాబట్టి సరే రేపు ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. చంద్రబాబు నాయుడు బొమ్మ వచ్చినప్పుడు, జగనన్న బొమ్మ వచ్చినప్పుడు ఎవరిని నమ్ముతారు అనేది మనం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది. రేపు రాబోయే రోజుల్లో 100% 175 సీట్లు గెలవబోతున్నాం. దాంట్లో అయితే ఎలాంటి డోకలేదు. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కోడుమూరు సెగ్మెంట్లో ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు, గతంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో అవే ప్రజల్లోకి తీసుకెళ్లామో వాటికి సంబంధించి కూడా కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇప్పటికే వర్గ పోరులు అలాంటివి ఏమీ లేవు. రానున్న రోజుల్లో కూడా పార్టీ అధిష్టానం ఏ మేరకు సూచనలు ఇస్తే వాటికి కట్టుబడి పనిచేస్తామంటూ కూడా సుధాకర్ సార్ తెలుపుతున్న పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.